హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మ్యాంగో పులిహార అండి. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా పండగలే కదండి. సో అమ్మవారి నైవేద్యాలకు కానీ లేకపోతే వినాయక చవితికి కానీ ఈ పండగలు దేనికైనా కూడా మనం ఈ నైవేద్యాలు తయారు చేసి నివేదన చేయొచ్చు. అయితే నేను పులిహార కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ముందుగా నేను 1 కప్ పల్లీలని వేయించి పక్కకు తీసుకున్నానండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే ఇంకొక టీ స్పూన్ శనగపప్పు, గుప్పెడు కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, అల్లం తురుము, ఇవన్నీ వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే కాసింత పసుపు, కొంచెం ఇంగువ, ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుము, అది వేసుకున్నానండి. వేసుకొని లో ఫ్లేమ్లో నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకుంటున్నానండి. వేసుకొని కలుపుకుంటున్నాను. అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలండి, అసలు హై ఫ్లేమ్ పెట్టకూడదు. అంతేనండి. అలాగే నేను ముందుగా అన్నం వండుకున్నాను, దాన్ని చల్లార్చుకున్నాను. ఇప్పుడు చల్లారిన అన్నంలో ఈ పోపుని కలుపుకుంటున్నానండి. అలాగే ముందుగా నేను కొంచెము మామిడి తురుము అట్టే పెట్టుకున్నాను. ఆ మామిడి తురుమును కూడా ఇప్పుడు అన్నంలో కలుపుకుంటున్నాను. ఇది చేత్తో ఎందుకు కలుపుతున్నాను అంటే బాగా అన్నం అంతా కూడా కలిసేలాగా మనం చేత్తోనే కలపగలము. గరిటెతో కన్నా చేత్తోనే మనకి ఈజీగా ఉంటుంది. అంటే అన్నం అంతా కూడా ఈ పోపుని పట్టించాలి, అందువల్ల చేత్తో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉండే ఈ మ్యాంగో పులిహోర రెడీ అయిపోయిందండి. అయితే వచ్చే పండగల్లో మీరు కూడా రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము. అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్ అండి. బాయ్.